వెల్కమ్ టు భారత్ టుడే. నేను శ్రీనివాస్. దేశ గతిని, కుటుంబ స్థితిని ఒక బడ్జెట్తో పోల్చవచ్చు. కాబట్టి ఈ 130 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు రానున్న బడ్జెట్లో ఏ విధంగా తీర్చనున్నారు, వాటికి ఆకాంక్షలను నెరవేర్చడానికి ఎలాంటి బాటలు పడనున్నాయి, 5 లక్షల కోట్ల బృహత్ బడ్జెట్ ప్రయాణం దిశగా మొదలుపెట్టినటువంటి మోడీ ప్రభుత్వం గత కొంతకాలంగా దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటా ఉంది. తాజాగా వచ్చే బడ్జెట్, రేపు ప్రవేశపెట్టే బడ్జెట్ అంచనాలు ఎలా ఉన్నాయి, ప్రజల అంచనాలు, దానిపై ఉన్న ఆశలేంటి, ఏ రంగాలకు ఎక్కువ అభ్యర్థనలు వస్తున్నాయి, వాటిని కేంద్ర బడ్జెట్ ఎలా తీర్చబోతుంది అనే ఒక అంచనాలు అయితే ప్రజల్లో పేరుకుపోయాయి. ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది ఈ బడ్జెట్. ప్రతి బడ్జెట్లో తమ ఆకాంక్షలు ఎలా నెరవేరుతాయని ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి మనం గత కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. ఎంతో కొంత కొన్ని తీపి వార్తలు, కొన్ని చేదు గుళికలు సమ్మిళితంగా బడ్జెట్ వస్తూ ఉంది. క్రమక్రమంగా దేశంలో వివిధ అంశాల పట్ల మార్పులనైతే తెస్తూ ఉంది. ఆ విషయం అలా ఉంచితే తాజా బడ్జెట్ మీద అంచనాలేంటి, వాటిని శాస్త్రీయంగా విశ్లేషించేందుకు మనతో ఉన్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారు, అలాగే సామాజిక శాస్త్రవేత్త సిల్వేర్ హరినాథ్ గారు, అలాగే జూమ్లో ఏపీ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి బాబు నాగార్జున యూనివర్సిటీ ఆర్థిక శాఖ విభాగం బాబు గారు ఉన్నారు. నమస్తే బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి. అలాగే నమస్తే కృష్ణారెడ్డి గారు. నమస్తే హరినాథ్ గారు. మనము చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి దేశ ఆర్థిక పరిస్థితి, దేశ ఆర్థిక బడ్జెట్, ఆర్థిక పరిస్థితికి మెరుగుపరిచే ఒక ప్రణాళికను బడ్జెట్ అని చెప్పుకుంటాము. ఈ బడ్జెట్ తీరుతెన్నులమైన మనం ముందు ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కృష్ణారెడ్డితో ప్రారంభిద్దాం. కృష్ణారెడ్డి గారు, బడ్జెట్ అంటే ఏంటి, తర్వాత బడ్జెట్ తీరుతెన్నులు ఎలా ప్రారంభమయ్యాయి, ఆ క్రమంలో వచ్చినటువంటి మార్పులేంటి, కాస్త మా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో విశ్లేషించండి. బడ్జెట్ అంటే ఏం లేదండి, ప్రతి సంవత్సరం మనం వచ్చేటువంటి ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి ఆదాయం వస్తుంది, ఏ రకమైనటువంటి ఖర్చులు ఉన్నాయి, దానికి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళిక అని చెప్పొచ్చు. ఒక సంవత్సర కాలంలో ఏ విధంగా మనం ఎక్కడెక్కడ ఏ రంగాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, ఎక్కడ ఖర్చు పెడుతున్నాం అనేటువంటిది ప్రధానంగా వస్తూ ఉందండి. ఈ బడ్జెట్ ప్రక్రియ అనేది గతంలో మనకు మార్చి 31 అంటే ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యేటువంటిది. దీన్ని కొంచెం ముందుగా అడ్వాన్స్ చేయడం జరిగింది. అది ఫిబ్రవరి 1 ప్రతి సంవత్సరం. ఇప్పుడు గత ఒక 3-4 ఇయర్స్ నుంచి మనకు ఫిబ్రవరి 1 నుంచి ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీంట్లో బడ్జెట్ ప్రిపరేషన్లో కూడా ఏంటంటే చాలా కాన్ఫిడెన్షియల్గా జరుగుతుంది. ఎందుకంటే ఇది మార్కెట్ల పైన, వివిధ అంశాలపైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బడ్జెట్ ప్రిపేర్ చేసేటువంటి వ్యక్తులందరినీ కూడా ఒక క్లోజ్డ్ డోర్లో పెట్టేసి వాళ్ళందరినీ కూడా ఆ యొక్క డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయటము, మొత్తం ఆ బడ్జెట్ డాక్యుమెంట్స్ ప్రింట్ అయ్యి బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకు కూడా వీరిని ఏ రకంగా సామాజికంగా కానీ, అంటే విధంగా ఏ రకంగా ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు ప్రభుత్వం అనేది తీసుకుంటుంది. సో ఇప్పుడు గతంలో ఏంటంటే ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కాగితాల రూపంలో బడ్జెట్ డాక్యుమెంట్ను ప్రింట్ చేసి కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు డిజిటల్ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్న తరుణంలో ఈ బడ్జెట్ కూడా పూర్తిగా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. పేపర్ను సేవ్ చేసే ప్రక్రియలో అనేటువంటి విధానం కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా బడ్జెట్ యాప్ను కూడా, తద్వారా బడ్జెట్ అప్డేట్స్ మనము తెలుసుకోవచ్చని కూడా ఈ బడ్జెట్లో చెప్పారు. అయితే ప్రతి సంవత్సరం బడ్జెట్ను కూడా ఏంటంటే ఈ బడ్జెట్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇవాళ ఒక రోజు ముందు ఎకనామిక్ సర్వే, అంటే దేశానికి సంబంధించినటువంటి ఆర్థికంగా ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉంటుందనేటువంటిది మన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు చేసేటువంటి రిపోర్ట్ను కూడా ముందుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇవాళ దానికి అనుగుణంగానే ఇవాళ రాష్ట్రపతి గారు కూడా ప్రసంగం చేయడం జరుగుతుంది. ఉభయ సభలను ఉద్దేశించి ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, దేశం తొలిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక ప్రాధాన్యత ఏంటి, ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలుగా వచ్చిన బడ్జెట్లో కీలక అంశాలు ఏమైనా ఉన్నాయా? కీలక అంశాలు అంటే ముఖ్యంగా బడ్జెట్ వ్యవసాయ రంగంలో కూడా మొట్టమొదటిగా భారతదేశం స్వతంత్రం ఆర్జించినప్పుడు రకరకాల ఛాలెంజ్లు, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సంక్షోభ సమయం ఎలా ఉందో ఆ రోజు పేదరికం, ఇలాంటి రకరకాల ఇబ్బందులతో కూడుకున్నటువంటి వ్యవస్థ ఉన్నప్పుడు బడ్జెట్ను మొదటగా ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత కాలంలో ఏంటంటే కొన్ని ఇది శూన్య బడ్జెట్లు అని చెప్పేసి, బ్లాక్ బడ్జెట్లు అని కూడా కొన్ని, ఎందుకంటే రెవెన్యూ లోటు ఎక్కువగా ఏర్పడినప్పుడు 1986
ఆ ప్రాంతంలో కూడా దీన్ని అనటం 1991లో అంటే అటల్ బిహారీ వాజ్పేయి వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అంటే ఇలా కొన్ని వాటికి ఆర్థిక యొక్క లోటును దాని యొక్క ప్రత్యేక పరిస్థితులను బట్టి వాటికి కొంత పేర్లు ఇచ్చినప్పటికీ కూడా బడ్జెట్ ప్రక్రియ మాత్రం కేవలం ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే రాబోయే సంవత్సర కాలానికి అంచనాలు మాత్రం, ఇవన్నీ యాక్చువల్స్ కూడా కావు. ప్రధానంగా ప్రజలు తెలుసుకోవాల్సింది విషయం ఏంటంటే ఇది ఒక అంచనాలు మాత్రం. ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ కూడా ఒకటి ముఖ్యంగా అంటే బడ్జెట్ని అర్థం చేసుకోవాలి అంటే రెండు విషయాలు ఉంటుందండి. ఒకటి కోశ లోటు అంటాము, ఇంకొకటి రెవెన్యూ లోటు అని కూడా అంటాం అనమాట. అంటే ఫిజికల్ డెఫిసిట్ ఒకటి, రెవెన్యూ డెఫిసిట్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే ఎప్పుడైతే ఆదాయము ఖర్చులు, ఆదాయం కన్నా ఖర్చులు పెరిగినప్పుడు దాన్ని రెవెన్యూ డెఫిసిట్ అంటాం. అంటే మనం వచ్చిన ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉండేదాన్ని. సో దానితో కన్నా కోశ లోటు అంటాం. అంటే ఈ యొక్క లోటును పూడ్చుకోవడానికి కావచ్చు, ఇంకా ఎక్కువ ఖర్చులు చేయడానికి వివిధ రకాల అప్పులు తీసుకొని చేసేటువంటి ఖర్చును మనము ఫిజికల్ డెఫిసిట్ అంటాం అనమాట. రెవెన్యూ లోటు, కోశ లోటు. సో అయితే ఇక్కడ ప్రధానంగా ఈ లోటు విషయానికి వచ్చినప్పుడు అంటే మనం ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా ప్రధానమైన ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉండబోతుంది, కోశ లోటు ఎంత లోతుకి వెళ్ళబోతుంది అనే అంశం ఉంది. కాబట్టి ఈ కోశ లోటు వల్ల నష్టం ఏముంది అంటే ఎప్పుడైనా రెవెన్యూ కన్నా ఖర్చు ఎక్కువ ఉండడంలో పెద్ద అభ్యంతరం లేకపోవచ్చు, కానీ తెచ్చిన అప్పులను కావచ్చు, వాటిని కావచ్చు, కొత్త ఆస్తులను పెంచుకోవడానికి పెట్టినప్పుడు మాత్రమే ఆ కోశ లోటును సబబుగా చూస్తామన్నమాట. అంటే ఎప్పుడైతే ఇప్పుడు మనకు సాధారణంగా ఒక కుటుంబాన్ని తీసుకున్నాం అనుకోండి, మనము ఒక పెళ్ళికి లాంటి కార్యక్రమాలకు బాగా ఖర్చు పెడితే దానివల్ల ఆదాయం రాదు, ఖర్చు మాత్రమే పోతుంది. దానికి ఆ ఖర్చు పెట్టిన దానికి మళ్ళీ అప్పు తీర్చడానికి మనం వడ్డీలు కట్టడం కావచ్చు, అది ఆ కుటుంబానికి భారంగా మారుతుంది. అట్లాగే వినియోగం కోసం కనుక ప్రభుత్వం అప్పులు తెచ్చి కేవలం వినియోగం కోసం ఖర్చు చేసినట్లయితే అది దేశ ఆర్థిక వ్యవస్థలకు, ప్రజలకు భారంగా ఉంటుంది. కానీ ఆ తెచ్చిన అప్పులని ఆదాయాన్ని సమకూర్చే మార్గాలు కనుక పెట్టినట్లయితే, అందుకని ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవస్థాపన సౌకర్యాలు అంటున్నాం, అలాంటి వాటి కనుక ఖర్చు పెట్టినట్లయితే అప్పుడు దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. మనం కన్జ్యూమర్ ఎక్స్పెండిచరు, కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఒకటి, ప్లస్ ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని. సో ఎప్పుడైతే ప్రభుత్వము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను కనుక పెంచినట్లయితే వినియోగానికి కొంచెం తగ్గించుకొని, అంటే వినియోగ ఖర్చులను తగ్గించుకొని చేసినప్పుడు మాత్రమే. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి మనం. ఇక్కడ బ్లాక్ బడ్జెట్ అని మన దేశము ఎన్నో కీలకమైన బడ్జెట్లను చూసింది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి. దాంట్లో 47లో అప్పటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ను బ్లాక్ బడ్జెట్ అని నిర్వచించడం జరిగింది. అంటే బ్లాక్ బడ్జెట్ అంటే ఏమైంటుంది? బ్లాక్ బడ్జెట్ లేదు, అక్కడ లోటు ఎక్కువగా ఉంటుంది అంతే. ఆ తరుణంలో కూడా ఏంటంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం తక్కువగా ఉండి చేసేటువంటిదే, కానీ దాంట్లో నేను అదే చెప్తున్నా, ఈ పదాలు బ్లాక్ బడ్జెట్ అనడం కానీ, ఎల్ షేప్ రికవరీ, ఎకనామిక్ రికవరీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ రోజు పరిస్థితులకి అంటే ఆర్థికంగా ఎంత లోటు ఉంది, ఏ రకంగా మనం ప్రజలకు ఖర్చు పెడుతున్నాం అనే విషయాన్ని స్పష్టం చేయడానికి చెప్తుంది. కానీ దాంట్లో ఏదో ఇప్పుడు మనం బ్లాక్ డే అంటాం, బ్లాక్ డే అనగానే కూడా అక్కడ ఏదో జరుగుతున్నట్టు కాదు, లోటును, నష్టాల్లో, అప్పుల్లో ఎక్కువగా కూరుకొని పేద ప్రజలకి అవసరమైనటువంటి నిధులను సమకూర్చుకోవడంలో ఏర్పడిన ఒక విచిత్రమైన పరిస్థితిని తెలియజేసే ప్రక్రియ. అదేవిధంగా 86లో క్యారెట్ అండ్ స్టిక్ బడ్జెట్ అని ఒక పేరుతో పిలుచుకోవడం జరిగింది ఆ బడ్జెట్ను. అంటే క్యారెట్ స్టిక్ కూడా అప్పటికి కూడా ఏంటంటే వచ్చేటువంటి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంది, విపి సింగ్ హయాంలో జరిగింది. కాబట్టి ఆ క్యారెట్ స్టిక్ అనే దానితో కంపారిజన్ చేసి చెప్పడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే విపి సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నట్లున్నారు. అవును. అదేవిధంగా ఒక చారిత్రాత్మక బడ్జెట్ కూడా వచ్చింది అప్పుడు, ఇప్పుడు 91లో పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నారు. అంటే అదే అప్పుడు కూడా ఏంటంటే దేశం ఒక ఆర్థిక వ్యవస్థను ఓపెన్ అప్ చేయటము, సంస్కరణలు పెద్ద ఎత్తున రావడంతో ఏంటంటే దేశ ఆర్థిక వ్యవస్థకి ఇది ఒక పెద్ద చారిత్రాత్మకమైన బడ్జెట్ దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చింది. ఎందుకంటే అప్పటి వరకు కూడా దేశంలో ప్రైవేటీకరణ అనేది చాలా తక్కువగా ఉంది. సో అప్పుడు దేశాన్ని అంటే అంతర్జాతీయ నిల్వలు ఎప్పుడైతే మనకు గణనీయంగా పడిపోయినాయి, అంతర్జాతీయ నిల్వలు చాలా లోటు స్థాయి, అంటే కేవలం 15 రోజులకు సరిపోయేటటువంటి మనకు ఫారెక్స్ రిజర్వ్స్ మాత్రమే ఉండేది. సో అటువంటి గట్టు పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి దేశంలో లిబరలైజేషన్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ రోజు పెద్ద ఎత్తున మనం ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేస్తున్నటువంటి దశలో ఈ యొక్క అంటే ఈ పదకోశాన్ని వాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆర్థిక సర్వే ఒకటి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో 21-22లో జీడిపి వృద్ధి రేటు 9.2% ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. అదేవిధంగా 22-23లో 8 నుంచి 8.5% ఉండవచ్చని లెక్కగట్టింది.
అదేవిధంగా 2021లో 7.3% క్షీణించింది అని కూడా సర్వేలో చెప్పడం జరిగింది. కాబట్టి వీటిని ఆధారంగా తీసుకొని ఇప్పుడు వచ్చే బడ్జెట్ ఎలా ఉండబోతుందని మనం ఏమైనా అంచనా వేసుకోవచ్చా? అంటే ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ రికవరీ స్టేజ్లో ఉందనేటువంటిది గతంలో అంటే ఎకనామిక్ సర్వే కన్నా ముందు కూడా మనకు ప్రొజెక్షన్స్ ఆర్బీఐ ఇచ్చిన ప్రొజెక్షన్ కావచ్చు, వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్ లాంటి సంస్థలు కూడా ఏంటంటే భారతదేశం రికవరీ ఫేజ్లోకి వచ్చేసింది, వేగంగా మనం పుంజుకుంటున్నటువంటి సాంకేతికాలు కనబడుతున్నాయి. అంటే ఈ ముఖ్యంగా ఏంటంటే ఐటీ, సాఫ్ట్వేరు, ఒక సంఘటిత రంగంలో ఉన్నటువంటి రంగాలు ఆర్థికంగా పుంజుకోవడం అనేటటువంటిది ఆర్థిక వ్యవస్థకు ఒక శుభపరిణామంగా ఉంది. దానితో పాటు వ్యవసాయ రంగం కూడా పాజిటివ్ గ్రోత్ రేట్ను కనబరుస్తూ ఉంది. కాకుంటే ఇక్కడ ఒక చిన్న ఆందోళన కలిగించేది అసంఘటిత రంగంలో ఉన్నటువంటి అనేక రంగాలు కూడా వాటిని అనుకున్న ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ రావట్లేదు. కాబట్టి కొంత ఈ ఫిగర్స్ను అంచనాలను అందుకోవాలంటే అసంఘటిత రంగానికి పెద్ద ఎత్తున కొంత ప్రోత్సాహకాలను ఇచ్చినట్లయితే ఈ బడ్జెట్ అంటే ఫోర్కాస్ట్ గ్రోత్ రేట్స్ను ఏదైతే ఫోర్కాస్ట్ చేస్తున్నామో వాటిని నిలుపుకోవడానికి, ఆ అసమానతలను కూడా కొంచెం తగ్గించడానికి. ఓకే, ఇదే అంశం మీద మనతో బాబు గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబు గారు, మీరు ఈ రానున్న బడ్జెట్, కేంద్ర బడ్జెట్ ఎలా ఉండబోతుందని ఆశిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న కేంద్ర బడ్జెట్ అనేది వెనుకబడిన రాష్ట్రాలకు, అదేవిధంగా అభివృద్ధి ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా అనేక అంశాలలో ముందున్నటువంటి రాష్ట్రాలు కూడా చేదోడు వాదోడుగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. అయితే ఆర్థిక సర్వే 2021-2022 మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో వ్యవసాయ రంగం అనేది 3.9% గాను, పారిశ్రామిక రంగం అనేది 11.8% వృద్ధి చెందుతుందని నమోదు చేయవచ్చు అనేది ఆర్థిక సర్వే 2021-22 ప్రకారం మనకి అంకెలు చెప్తున్నాయి. అదేవిధంగా మొట్టమొదటి ఆర్థిక సర్వేను పరిశీలిస్తే 1950-51లో సమర్పించడం జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్ను పరిశీలించినట్లయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో వెనుదనుగా ఉండాలని ఈ యొక్క ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే అంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న అనేక సమస్యలు ఉన్నాయి, మనందరం తెలుస్తుంది. అందులో ప్రధానంగా పోలవరం ఒకటి. అంతకంటే ముఖ్యంగా ఆర్థిక లోటు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఎదుర్కొన్న పరిస్థితి. అందులో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు విడుదల కాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల వైపు పయనించాల్సిన అవసరం ఏర్పడింది. ఎప్పుడైతే కేంద్రం ఈ యొక్క బడ్జెట్లో, ప్రస్తుతం ప్రవేశపెడుతున్న బడ్జెట్లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వెనుదన్నుగా ఉండి అనేక అంశాల్లో ఉన్నట్లయితే ఆర్థిక పరమైన పరిపుష్టితో పాటు అనేక అంశాలు ముందంజలో ఉండడానికి అవకాశం ఉండేది. ప్రధానంగా మనం పరిశీలిస్తే రాష్ట్ర విభజన చట్టంలో ప్రధానంగా పరిశీలించినట్లయితే ప్రత్యేక హోదా అనేది ఆంధ్ర ప్రజల యొక్క ప్రధానమైన డిమాండ్ గాను, ప్రధానమైన కోరిక గాను ఉండటం జరిగింది. అంటే విభజన చట్టంలో కేంద్రం పలు హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానమైనది ప్రత్యేక హోదా వల్ల ఏంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేకూరే ప్రయోజనం అని పరిశీలించినట్లయితే ప్రధానంగా ఈ యొక్క రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంట్లు వస్తాయని, అదేవిధంగా ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుంది, పారిశ్రామిక రాయితీలు లభిస్తాయి. తర్వాత ఆ విధంగా ఈ విధమైన సపోర్ట్ ఉండటం వల్ల అనేక రకమైన నూతన పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, నవకల్పనదారులు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టడం ద్వారా వారు విభిన్న రీతుల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు మెండుగా పెరుగుతాయి అనేది ఒక ప్రజల యొక్క అభిష్టం. బాబు గారు, ఇక్కడ ఒక్క నిమిషం, ఇవి చెప్పుకోవడానికి బాగానే ఉన్నాయి, కానీ వాస్తవ పరిస్థితిని చూస్తే ప్రభుత్వం తన ఎక్కువ నిధులను ఉత్పత్తి రంగానికి, ఉత్పాదక రంగానికి కాకుండా కేవలం సంక్షేమం వైపే మళ్లించడం వల్ల కూడా ఏమైనా ఇబ్బందులు వస్తున్న పరిస్థితి, లేకపోతే అక్కడ
ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడం కోసం ఎలాంటి రంగాలపైన కేంద్ర బడ్జెట్ వరాలు కురిపించాల్సిన అవసరం ఉందని అక్కడ డిమాండ్ ఉంది ప్రజలతోటి, నిపుణుల ద్వారా. అక్కడ జరుగుతున్న చర్చ ఏంటి ఏపీ ప్రాజెక్టులపైన, ఏపీకి ఆశిస్తున్న విధంగా? ఎస్ సార్. ఆ రాష్ట్ర విభజన అనంతరం ప్రధానంగా వ్యవసాయ రంగం మీద ఈ యొక్క రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. మనందరూ తెలుసు, భారతదేశం అంటేనే ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవించేవారు. అందులో రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర ప్రజలు ఎక్కువ శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉండటం జరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా సంక్షేమ కార్యక్రమాలకి నిధులు అనేవి ఎక్కువగా వెచ్చించడం వల్ల వ్యవస్థాపూర్వకమైన అవస్థాపన సౌకర్య కల్పనలో కొంత వెనుకబాటు ఉన్నదనేది ఆంధ్ర ప్రజల యొక్క మెజారిటీ పీపుల్ యొక్క అభిప్రాయం. అంటే ఈ క్రమంలో బాబు గారు, ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఏమైనా ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం ఏమైనా ఉందా? అక్కడ చర్చ జరుగుతుందా ప్రభుత్వంలో, రాష్ట్రంలో? ఎస్ సార్. అంటే బడ్జెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్కి ఇంకా అంటే నిజానికి రాష్ట్ర విభజన జరిగి 7.5 ఏళ్ళు గడిచిపోతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఇంకా బాలరిష్టాలను దాటలేదు. ఈ క్రమంలో ప్రత్యేక హోదా ఇవ్వటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు అయ్యే క్రమంలో పాటు ఆ నిధుల సహాయంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అంటే వ్యవస్థాపూర్వకమైనవి, అవస్థాపన సదుపాయాలు, రోడ్లు, రవాణా సదుపాయాలు, అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి చెందడం. బాబు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాము, మీరు లైన్లో ఉండండి. హరినాథ్ గారు, ఈ కేంద్ర బడ్జెట్ను, రాష్ట్రాల డిమాండ్ను ఒక సామాజిక కోణంలో మీరు ఎట్లా విశ్లేషిస్తారు, ఒక సామాజిక శాస్త్రవేత్తగా? ప్రతి ఏటా ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ఆనవాయితీయే. అయితే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో ప్రధానంగా మనం అతి త్వరలో జరగబోయేటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ కోణంలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వం ఆ రాష్ట్రాలలో హస్తగతం చేసుకోవడానికి వీలుగా కొన్ని ప్రతిపాదనలు చేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ మొన్నటి వరకు, అంటే డిసెంబర్ వరకు జరిగినటువంటి రైతు ఉద్యమం ఏదైతుందో ఆ ఉద్యమాన్ని ఎంతో ఉధృతంగా చేసినటువంటి రైతులను ఆలోచించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ 3 చట్టాలను మళ్ళీ వెనక్కి తీసుకోవడం ద్వారా రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఒక సానుకూలత ఉన్నటువంటి అంశాన్ని మళ్ళీ తెర మీదకి తెచ్చినటువంటి అంశాన్ని మనం ఒకసారి గ్రహించాలి. అదే కోణంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ప్రధానంగా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు అగ్రికల్చర్ సెక్టార్ అనేది కీలకంగా మనం చూడాల్సినటువంటి అవసరం. సో ఈ కోణంలో వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది ముందుగా. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా అటు ఉత్తరప్రదేశ్, అటు హర్యానా, అటు పంజాబ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో ఆ కోణంలో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని రైతులను ఆకర్షించడానికి, వ్యవసాయ రంగాన్ని ఆకర్షించడానికి, రైతులను తమ వైపు తిప్పుకోవడానికి, కొన్ని సంతృప్తిపరచడానికి నిధులు ఎక్కువ శాతం వ్యవసాయ రంగానికి కేటాయించే అవకాశం ఉంటుంది. ఒకటి ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇస్తున్నటువంటి 6,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 10,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద అందిస్తున్నటువంటి ప్రభుత్వం. అదే కోణంలో కేంద్ర ప్రభుత్వం కూడా పెంచే ఆలోచన విధానం ఉంటుంది. ఎందుకంటే రైతులను మచ్చిక చేసుకోవాలని కాబట్టి అక్కడ పెంచిన మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే మనకు ఓటు బ్యాంకు రాజకీయాలు కాబట్టి ఆ కోణంలో చూడాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా రెండో అంశం ఏంటంటే ఇక్కడ ఒకటి వ్యవసాయ రంగం ప్రధానమైతే మరొకటి సోషల్ సెక్టార్ను మనం ప్రధానంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సోషల్ సెక్టార్లో మనకు పలు అంశాలు మనకు తెర మీదకి వస్తాయి. ఒకటి విద్యారంగం, ఒకటి ఆరోగ్య రంగం, ఒకటి వైద్యం.
సో ఇక్కడ ప్రధానంగా విద్యారంగానికి గతం కంటే ఇప్పుడు అధిక నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నూతనంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ముందుకు తీసుకొచ్చింది, దాన్ని అమలు చేసింది. ఆ కోణంలోనే దేశవ్యాప్తంగా ఉన్నతిని కాపాడుకోవడానికి అందులో పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతున్నాయో అవి నిఖర్జిగా అమలు చేయడానికి ప్రధానంగా గత బడ్జెట్లో ఒక 15,000 స్కూళ్ళల్లో మౌలిక వసతులతో పాటు విద్యార్థులకు కావాల్సినటువంటి అధునాతన సౌకర్యాలు కల్పించనున్నట్లు గత ఏడాది ప్రకటించారు బడ్జెట్లో. సో ఆ కోణంలో మరిన్ని అవకాశాలు మెరుగుపరిచేందుకు ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి గిరిజనులకు సంబంధించి అంటే ఎస్టీలకు సంబంధించినటువంటి ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. అటువంటి పాఠశాలలు ఇంకా విస్తృతంగా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకో అంశం కూడా పాఠశాల స్థాయి నుంచే పరిశోధన రంగాన్ని బలోపేతం చేసే అంశం కూడా ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ అనేది తరగతి గదిలో నుండి ప్రారంభం కావాలనేటువంటి అంశం మనకు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మనం చూస్తున్నాం. ఎందుకంటే విద్యార్థులు ఉన్నత విద్య అయిపోయినప్పటికీ కూడా. చెప్పండి సిల్వేరి హరినాథ్ గారు, సామాజిక శాస్త్రవేత్తగా మీరు ఈ సామాజికంగా ఈ ఆర్థిక బడ్జెట్ ఏదైతే సామాజిక పరివర్తనకు కానీ సామాజిక అభివృద్ధికి కానీ ఎట్లా దారితీస్తుంది, ఎలా ఉంటే దానికి ఉపయోగకరంగా ఉంటుంది? ఒకటి, ఇప్పుడు దేశంలో ప్రజలు ఎందుకు పేదరికంలోకి కూరుకుపోతున్నారు? వారికి వస్తున్నటువంటి ఆదాయం అంతా కూడా ప్రజల జీవితాల మీద ఖర్చు పెడుతున్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్యం మీద ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలంటే ఆరోగ్య రంగానికి భారీ నిధులు కేటాయించాలి. ఇప్పుడు మనం గత 2-3 సంవత్సరాలుగా కోవిడ్ సంక్షోభంలో నెట్టుకొస్తున్నాం. అనేక మంది కోవిడ్ బారిన పడి మరణించినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఆ కోవిడ్ బారిన పడినటువంటి చితికిపోయి రోడ్డు పాలైన పరిస్థితి అదే. సో అట్లా పెద్ద పెద్ద ఆసుపత్రులలో జాయిన్ అయ్యి అనేక లక్షల రూపాయలు వెచ్చించినప్పటికీ కూడా ప్రాణాలు దక్కనటువంటి పరిస్థితి మనం చూసాం. సో అలాంటి సందర్భం నుండి మనం బయటికి రావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ఆరోగ్య రంగం పైన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బడ్జెట్ అంశంలో మనం 3% కూడా ఈ మొత్తం బడ్జెట్లో జీడిపి మనం పర్సంటేజ్ దాటలేం. కాబట్టి ఇతర దేశాలను మనం ఆదర్శంగా తీసుకొని ఈ వైద్య రంగానికి అధిక నిధులు కేటాయించాలి. మరొక అంశం ఏంటంటే ఇక్కడ ఈ వైద్య పరికరాలు ఏవైతున్నాయో వాటిని మనం ఇతర దేశాల నుండి కొనుగోలు చేయడం కాకుండా మన దగ్గరనే తయారు చేసి ఉత్పత్తి చేసి మనం వాడుకునేటువంటి ఆ సందర్భం రావాలి. అట్లా రావాలంటే ఏం చేయాలి? బడ్జెట్ని నిధులకే అంటే పెద్ద ఎత్తున కేటాయించడం పరిస్థితి మేక్ ఇన్ ఇండియా అనే రూపంలో దాన్ని ప్రోత్సహిస్తుందని ఒక చర్చ ఉంది. రైట్. దానికి ఇంకెలా జాగ్రత్తలు తీసుకోవాలి? నేను అనేది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం ఈస్ట్ ఏషియన్ దేశాలలో కనుక చూసినట్టయితే అక్కడ ఆ దేశాలలో పెట్టుబడి అంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద కేటాయిస్తారు. అక్కడ 20 నుండి 30% ఆ మొత్తం బడ్జెట్లో నిధులు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద కేటాయించడం ద్వారా ఒక దిక్కు ఆ ఉత్పత్తి రంగం బలోపేతం అవ్వడం కాకుండా అక్కడ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా దేశంలో ఒకటి చైనా, తర్వాత బంగ్లాదేశ్, ఈ 2 దేశాలు ప్రపంచంలో అంటే మొదటి స్థానాల్లో ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో. ఇక్కడ తయారు చేసేటువంటి వస్తువులన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఆ దేశాన్ని మనం తలదన్నాలంటే ఆ దేశం ప్రస్తుతం మనం 14 నుండి 16% బడ్జెట్ మాత్రమే అంటే ఈ ఉత్పత్తి రంగం పైన మనం కేటాయించడం జరుగుతూ ఉన్నది. ఇట్లా కాకుండా ఈ తయారీ రంగం పైన మనం దృష్టి కేటాయించి మీరు అన్నట్టుగా 2014లో ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో అందువల్ల ఈరోజు ప్రధానంగా వివిధ దేశాల నుండి మనకు 13 అంశాలపైన వివిధ సంస్థలు మనకు అందుబాటులోకి వచ్చాయి, తెర మీదకి వచ్చాయి, అంటే వాటిని ప్రోత్సహించడానికి. సో ఈ 13 అంశాలలో మనకు ప్రధానంగా అటు మనకి చిప్స్ తయారీ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, ఇట్లాంటి అంశాల మీద ఫోకస్ చేసేటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ తయారీ రంగంలో మన దేశంలో కూడా పెద్ద స్థాయిలో ఉద్యోగ అవకాశాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నిరుద్యోగం నుండి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేశంలో ఇప్పుడు చాలా మట్టుకు నిరుద్యోగంతో సతమతం. ఒక విషయం కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్న పరిస్థితి, రక్షణ శాఖ ఆయుధాలు కావచ్చు, రక్షణ శాఖ ఉత్పత్తులు కూడా మన దేశీయంగానే తయారు చేసుకుంటూ
స్వావలంబన పొందుతున్న పరిస్థితి కూడా మనకి ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. దీనివల్ల ఎలాంటి ఆశాజనకమైన వాతావరణం ఏర్పడబోతుంది? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో మొత్తం అంటే అధిక నిధులు కూడా రక్షణ రంగానికి కేటాయించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన దేశ భద్రత కోసం పనిచేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆయుధాల కొనుగోలు కావచ్చు, మరొకటి కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి రక్షణకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద పెట్టేటువంటి ఖర్చు పెద్ద ఎత్తున ఉంటుంది. మీరు అన్నట్టుగా ఇంతకుముందు మనం ఇతర దేశాల మీద ఆధారపడినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సో ఇప్పుడు మన దేశంలో తయారైనటువంటి ఆ పరికరాలు ఏవైతాయో మనం ఇప్పుడు అందుబాటులో తెస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో కనుక తెచ్చినట్టయితే తయారీ రంగం ఊపందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద ఫోకస్ చేసేటువంటి అవకాశం మెండుగా కనబడుతుంది అన్నట్టు. అంటే మరో అంశం ముందుకు వెళ్లే ముందు ఇక్కడ మన బాబు నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆర్థిక శాఖ ప్రొఫెసర్, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి బాబు గారు, మొత్తం మీద దేశాల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి రాష్ట్రాల పాత్ర ఎలా ఉండాలి, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది అని మీరు భావిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అంటే ఇంతకుముందు సార్ చెప్పినట్లుగా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, దీని ద్వారా ఎంతో మంది నవకల్పనదారులని, ఉద్యమదారులని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారు, మన భారతదేశం ఎక్కువ శాతం నిరుద్యోగంతోనూ, తర్వాత ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే వ్యవసాయ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో ఎక్కువ శాతం నిరుద్యోగత శాతం అనేది ఉంది. అంటే పేదరికము, నిరుద్యోగం అనేది రెండు కవల పిల్లలాగా మన భారతదేశంలో ఎదుర్కొన్న సమస్య. అయితే ఈ రెండు సమస్యల్ని రూపుమావడానికి భారత ప్రధాని మోడీజీ గారు ఎన్నో సంక్షేమ పథకాలు, అదేవిధంగా అనేక నవకల్పనలకు అనుగుణమైన పథకాలను ప్రవేశపెడుతుంది. అందులోనే ఇది ప్రధానమైనది. చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాల వరకు, అదేవిధంగా కళాశాల నుండి పాఠశాలల వరకు, విశ్వవిద్యాలయాల వరకు వీరికి తగిన విధంగా సాంకేతికపరమైన అంశాలతో పాటు ప్రయోగాత్మకమైన సమాజానికి ఉపయోగపడే రీసెర్చ్ డెవలప్మెంట్ అనేది చేరువ కావాలి. దానికోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో లక్షల కోట్ల రూపాయలను నిధులను కేటాయింపులు జరుగుతున్నాయి. అయితే ఆశించిన మేరకు కొన్ని రాష్ట్రాలలో ఈ యొక్క R&D అనేది జనరల్గా పరిశీలించినట్లయితే కొంత అభివృద్ధి అనేది కొంత అంటే ఆశించిన మేరకు ఫలాలు అనేవి అందట్లేదనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి అదేవిధంగా టూరిజం రంగం చాలా కుంటుపడిపోయింది కరోనా ప్రభావం వల్ల. కాబట్టి మారిటోరియం ప్రకటించండి అని టూరిజం సంస్థలు ఒక ప్రతిపాదన చేశాయి కేంద్ర ప్రభుత్వానికి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సార్, ఏపీ కూడా చాలా ప్రాంతాలు ఆతిథ్య రంగానికి బాగా పేరున్న ప్రాంతాలు ఉన్నాయి. అటు బీచ్ ఉండడం అక్కడ వైపు, అదేవిధంగా కోనసీమ వంటి మంచి పర్యావరణం, ఆహ్లాదకరమైన పర్యావరణం కావచ్చు, అరకులోయ కావచ్చు, ఇవన్నీ కూడా టూరిజం రంగానికి చాలా ముఖ్యమైన అంశాలు. కాబట్టి ఈ మారిటోరియం మీ ఏపీ టూరిజాన్ని ఎట్లా ఆదుకొని ఉన్నాయి, రాష్ట్రానికి ఎట్లా ఉపయోగపడని ఉన్నాయి, ఈ మారిటోరియం ప్రకటించడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే ప్రకటించాలనే డిమాండ్ పైన. ఆర్థికపరమైన అంశాలను పరిశీలించినట్లయితే అనేక రంగాలతో పాటు పర్యాటక రంగం కూడా దేశ ఆర్థిక అభివృద్ధిలో తనదైన పాత్రను పోషిస్తుంది. పర్యాటక రంగాన్ని ఎంతైతే అభివృద్ధి చేస్తామో ఆ విధమైన అభివృద్ధి ఫలాలనేవి అటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా పొందడం జరిగింది. అంటే అనేకమైన విదేశాల నుండి స్వదేశీ మరియు విదేశాలతో పాటు అనేక మంది సందర్శకులు రావడం ద్వారా ఈ యొక్క పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆర్థికపరమైన అంశాలతో పాటు సాంఘికపరమైన అంశాలతో పాటుగా సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా దేశ విదేశాలకు వెళ్ళడం జరిగింది. అంటే మన దేశంలో, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కానీ తెలుగు రెండు రాష్ట్రాల్లో పరిశీలిత అనేకమైన సంస్కృతి సంప్రదాయాలను మనం పరిశీలించినట్టయితే ఎంతో భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణమైన వాతావరణం ఉంది. ఈ యొక్క సంప్రదాయాలన్నింటినీ కూడా దేశ విదేశాల్లో వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. అయితే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి అనేకమైన ప్రణాళికలు అనేది రూపొందించాల్సిన అవసరం ఉంది. అంటే మనం
విశ్వవిద్యాలయాల పరిశీలన చూస్తున్నట్లయితే టీటీఎం కోర్సు ఉండేది. టీటీఎం అంటే టూరిజం ట్రావెలింగ్ మేనేజ్మెంట్ కోర్స్. అయితే ఆశించిన మేరకు సంబంధిత విద్యార్థులకు ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ అంశంలో బాబు గారు ఇక్కడ మారిటోరియంతో పాటు ఈసీఎల్జీఎస్ పొడిగించాలని కూడా కోరుతున్నాయి. ఇవి ఆతిథ్య రంగ పరిశ్రమల సమాఖ్య కోరుతా ఉంది. ఈ ఈసీఎల్జీఎస్ అంటే ఏంటి, వాటితో బడ్జెట్కున్న అనుబంధం ఏంటి? బడ్జెట్ కు అనుగుణమైన అంశాలు. బడ్జెట్ అంటే ప్రధానంగా పరిశీలించినట్లయితే ఒక రంగ అభివృద్ధి లేదా ఒక శాఖ అభివృద్ధికి అనుగుణమైన లేదా ఒక సామాజిక కోణంలో పరిశీలినట్లయితే సామాజిక అంశాలతో కూడుకున్నటువంటి అభివృద్ధి అనేది ఈ యొక్క బడ్జెట్ కేటాయింపుల ద్వారా మాత్రమే జరిగింది. అయితే ఇందులో భాగంగా పర్యాటక రంగాన్ని ఒక ప్రత్యేకమైన కోణంలో పరిశీలించి ప్రత్యేకంగా నిధులు కేటాయింపు, ప్రత్యేకమైన అంశాలను క్రోడీకరించడం ద్వారా ఈ యొక్క పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందనేది నాకు అభిప్రాయం సార్. బాబు గారు మీరు లైన్లోనే ఉండండి. ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరో అంశము, మన కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న డిమాండ్ పన్ను రహిత ఫిక్స్డ్ డిపాజిట్లను 3 ఏళ్ల కాలానికి తగ్గిస్తే బాగుంటుందని బ్యాంకింగ్ రంగం కోరుతా ఉంది. దీంతో పన్ను ప్రయోజనం పొందేందుకు ఈ డిపాజిట్లన్నీ ప్రజలు అంటే డిపాజిట్ చేయడానికి ముందుకు వస్తారని కూడా కోరుతూ ఉంది. దీంట్లో ఎంతవరకు సమంజసమని భావిస్తున్నారు? ఈ పన్నుల విషయంలో ఖచ్చితంగా బాగానే ఉంటుందండి. ఆ డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం కూడా పరిశీలించే అవకాశం అయితే కనబడతా ఉంది. దానితో పాటుగా ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా 80C సెక్షన్ కింద పరిమితిని పెంచమని కూడా ఒక డిమాండ్ కనబడతా ఉంది. ఎందుకంటే ప్రజలకి గనక ఎక్కువ సేవ్ చేయడానికి అందులో వాళ్ళు డిపాజిట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ రంగాలలో అయితే ఇన్సూరెన్స్ సెక్టార్లో కావచ్చు, ఇన్సూరెన్స్ కూడా ప్రధానంగా అనేక రకాల ఒత్తిడులు ఎదుర్కొంటుంది. ప్రజలకు కూడా బీమాను కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు వాటిపైన కూడా జిఎస్టీ లాంటి ట్యాక్సెస్ని పూర్తిగా ఎత్తివేయాల్సిన అవసరం ఉంది. ప్లస్ 80C సెక్షన్ కింద ప్రజలకి దానికి అవకాశం ఎక్కువ లిమిట్ పెంచినట్లయితే 50,000 నుంచి ₹1,00,000 వరకు ఇంకొంత పరిమితిని పెంచినట్లయితే ఒక ప్రయోజనం కూడా చేకూరే అవకాశం కూడా మనకు స్పష్టంగా ఉంది. అదేవిధంగా ద్విచక్ర వాహన వస్తు సేవల పన్నును కూడా తగ్గించాలని డీలర్లు కోరుతూ ఉన్నారు. దీన్ని తగ్గించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంది? కాలుష్యం పెరిగే అవకాశం ఉండదా? కొనుగోళ్లు పెరిగి అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో నాకైతే ఈ ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఇవన్నిటికన్నా కూడా ప్రజలు తక్షణంగా అంటే ద్విచక్ర వాహనాల ఉపయోగము ఎంత ఉందనేది ఒక క్వశ్చన్. వాటిపైన ట్యాక్సీలు ఎంతవరకు మేరకు తగ్గించాలి అన్నది కూడా అది ఎప్పుడు ఆర్థిక వ్యవస్థ కొంత పునరుత్తేజం పొందినప్పుడు, లేదంటే ఎలక్ట్రికల్ 2 వీలర్స్కి అయితే ట్యాక్సీ లాంటివి తగ్గిస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఎగ్జిస్టింగ్ పెట్రోల్ 2 వీలర్స్ లాంటి వాటిపైన వాటిని ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. కాలక్రమంలో ఈ ఎలక్ట్రికల్ వాహనాలు ఏదైతున్నాయో వాటికి అటు 2 వీలర్స్ అయినా 4 వీలర్స్ అయినా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్కి కనుక కొంత ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తే ప్రజలు కూడా అటువైపు వెళ్ళి ఇప్పుడు పర్యావరణానికి ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. ఇవాళ కోవిడ్ లాంటి మహమ్మారి కూడా ఒక రకమైనటువంటి పర్యావరణంలో వచ్చినటువంటి మార్పుల రకంగానే ఈ మధ్యకాలంలో కూడా మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా జ్వరాలతో జనాలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు అంటే వాతావరణంలో రకరకాలైనటువంటి మార్పులు అంటే పారిశ్రామిక వ్యర్థాల నుంచి కావచ్చు, లేదంటే ఇక్కడ భూగర్భ జనాలను కావచ్చు, అటవీ ప్రాంతాన్ని తగ్గించడం కావచ్చు, వాహన కాలుష్యాలు కావచ్చు, ఎన్ని రకాల పర్యావరణానికి సంబంధించి దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రికల్ వాహనాల్లో ప్రోత్సాహం ఇచ్చినట్లయితే కొంత మేరకు ప్రయోజనం ఉంటుంది. కానీ నా దృష్టిలో ముఖ్యంగా మీరు ఇందాక మాట్లాడుతూ టూరిజం కూడా ఒకటి అన్నారు. ఆ టూరిజం సెక్టార్లో హాస్పిటాలిటీ రంగం చాలా కుదులైపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే టూరిస్టులు రాకతో హోటల్ కావచ్చు, లేదంటే చిన్న చిన్న ట్రాన్స్పోర్ట్ వెహికల్ నుంచి చిన్న చిన్న వ్యాపారాల వరకు చాలామంది ఉన్నారు. ఇవాళ ప్రపంచ దేశాలు ఒక రకమైనటువంటి కొత్త విధానాన్ని ఈ టూరిజంలో తీసుకొచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే ఫుల్ హాట్స్ అంటే ఇది కోవిడ్ టూరిస్ట్ స్పాట్లను ఐడెంటిఫై చేసి పూర్తిగా వ్యాక్సిన్ వేసుకొని పూర్తి స్థాయిలో భద్రత కల్పించి ఈ టూరిస్ట్ స్పాట్లను ఐడెంటిఫై చేసి పూర్తి సంరక్షణలో ఇతర దేశాల నుంచి ఈ టూరిస్టులను ఆకర్షించడానికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు చేయడానికి చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి. ఆ తరహాలో ఇవాళ భారతదేశంలో కూడా ఈ టూరిజం రంగాన్ని ఆకర్షించడం కోసం విదేశీ ఎవరైతే టూరిస్టులు ఉంటారో వారికి పూర్తి భద్రతను, ఆరోగ్య భద్రతను కల్పించినట్లయితే కొంత ఆస్కారం ఉంటుంది. బాబు గారు, ఇక్కడ మరొక రంగం ఉంది, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక రంగం PLI ఒక పథకం ఉంది, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంట్లో తయారైన ఉత్పత్తుల మీద పన్ను పెంచాలని కోరుతున్నారు. పన్ను పెంచడం ద్వారా ఎగుమతుల విషయంలో అంతర్జాతీయ పోటీ లేకుండా చేయొచ్చని కూడా ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ కోరింది.
దీన్ని ఎట్లా చూస్తారు ఒక ఆర్థికవేత్తగా? సరే, యాక్చువల్ ఏంటంటే ఈ వ్యాపారం అనేది, వర్తకం అనేది ఇరు దేశాల మధ్య జరగాలి. దానినే మనం అంతర్జాతీయ వ్యాపారం అని. అంతర్జాతీయ వ్యాపారం పరిశీలించినట్లయితే ఎగుమతులు ఎక్కువగా ఉంచి దిగుమతులు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఆ దేశానికి ఆదాయం అనేది చేకూరింది. ఆదాయ వనరులు సేకరణలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎగుమతులు అనేది ప్రధానం, దిగుమతులు తక్కువగా చేసుకున్నాం. అయితే ఇక్కడ పరిశీలించినట్లయితే తయారీ రంగంలో ఏదైతే భారతదేశంలో లేదా రాష్ట్రాలలో స్పెషలైజేషన్, ప్రత్యేకీకరించబడిన అనేక రకాలైన తయారీ రంగంలో తయారవుతున్న వస్తువులు లేదా ఉత్పత్తి అవుతున్న వస్తువులు ఈ యొక్క ఎగుమతి అంశంలో పరిశీలించినట్లయితే ఎగుమతులు ఎక్కువగా ఉండటం ద్వారా మాత్రమే ఆ దేశానికి ఏ దేశం అయితే ఎగుమతులు తన దేశంలో ఏదైతే వస్తువు ఉత్పత్తి చేసి ఎగుమతుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఆ దేశానికి ఎక్కువగా లాభాలు అనేవి రావడం జరిగింది. అంటే ఈ విధమైన పరిశీలన చూసినట్లయితే ఎక్కువ శాతం అంటే ఉద్యమదారుల్ని లేదా నవకల్పనదారుల్ని ఈ విధమైన ఎవరైతే యాక్టివ్ రోల్లో ఉన్నది అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నవకల్పనదారులుగా ఉండి ఏదైతే ఇంకొక విషయం, మనము కృష్ణారెడ్డి దగ్గరికి వెళ్దాము. క్రిప్టో కరెన్సీ కొనుగోలు విక్రయాలు టీసీఎస్ అమలయ్యేలా బడ్జెట్లో ప్రతిపాదించాలని ఒక డిమాండ్ వస్తుంది. అంటే ఈ క్రిప్టో కరెన్సీ నల్లధనానికి ప్రతిరూపంగా తయారైన పరిస్థితి. ఇది దేశ ఆర్థిక రంగాన్ని తినేస్తూ ఒక ఏనుగులాగా తయారైపోయింది. ఇక్కడ ప్రజలు పేదవాళ్ళు అయిపోతుంటారు, సంపన్నులుగానే ఉంటున్న పరిస్థితి. ఈ క్రిప్టో కరెన్సీ బెడదను నివారించడానికి ఈ క్రిప్టో కరెన్సీ పైన ఆదాయం పైన 30% పన్ను స్లాబ్ ఉండాలని కోరుతున్నారు. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఇది ఒకటి, క్రిప్టో కరెన్సీలు అంటేనే ఈ రహస్య నిధులు గాను రహస్య ద్రవ్యంగా చెప్తామండి. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరి దగ్గర ఈ నిధులు ఉన్నాయి, దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అనేది ఎవరికి తెలియదు. కంప్లీట్గా ఈ కరెన్సీ కూడా గుప్తంగానే ఉంటుంది. ఇవాళ మనం భారతదేశంలో చూసుకున్నాం అనుకోండి, రూపాయి అనేటువంటిది ద్రవ్యం ఉంది. దానికి భారత ప్రభుత్వము, రిజర్వ్ బ్యాంకులు చలామణిలో వాటి ఆధ్వర్యంలో ఈ యొక్క కరెన్సీ అనేటువంటిది చలామణి జరుగుతుంది, పర్యవేక్షణ ఉంటుంది. కానీ క్రిప్టో కరెన్సీలకి ఏ దేశము, ఏ అంతర్జాతీయ సంస్థలో కూడా ఉండదు. అసలు ఈ కనిపెట్టిన ఈ క్రిప్టో కరెన్సీని తయారు చేసిన వ్యక్తి ఎవరో కూడా ఈ రోజు వరకు ప్రపంచంలో ఎవరు కనిపెట్టలేదు. సతోషి నకమోటో అనే ఒక వ్యక్తి పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా అతను ఎవరు, ఎక్కడుంటారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఇవి అసలు సమస్యే లేదు. కాబట్టి ఈ యొక్క క్రిప్టో కరెన్సీల పైన నా ఉద్దేశంలో ట్యాక్స్ పెట్టడమే కాదు, ఎందుకంటే వీటికి ఒక ఇప్పుడు భారతదేశంలో రూపాయి విలువ ముద్రించడం అనేటువంటిది దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవలకు అనుగుణంగా దానికి ఈక్వల్ అమౌంట్ కరెన్సీని ప్రింట్ చేస్తాం. కేవలం ఒక వినిమయ మాధ్యమం, అంటే వస్తు సేవలను మార్చుకోవడానికి ద్రవ్యాన్ని ఒక వినిమయ సాధనంగా వాడేటువంటి పరిస్థితి. కానీ ఈ క్రిప్టో కరెన్సీల వల్ల, అంటే ఆన్లైన్లో చేసేటువంటి ద్రవ్యం వల్ల, మీరు కరెక్ట్గా ఇందాక చెప్పినట్లు దీనివల్ల నల్లధనం పెరుగుతుంది. అంటే ఎవరు పట్టుకోలేరు, ఎక్కడ వీటికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, ఎవరి దగ్గర ఎంత ఆదాయం ఉందో కూడా తెలియదు. ఎందుకంటే ఈ వ్యక్తుల యొక్క అకౌంట్లు పేర్లతో ఉండవు, ఒక సీక్రెట్ సెక్యూరిటీ కీ ఉంటుంది, ఒక యూనిక్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఎవరి దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎవరికీ తెలియదు. దాని ద్వారానే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిప్టో కరెన్సీలు పెరిగిపోతున్నాయి. కానీ ఈ క్రిప్టో కరెన్సీలు కొన్ని బిట్ కాయిన్లు, ఇతరం రిప్పల్ లాంటి కరెన్సీల పేరు చెప్పుకొని ఫేక్ కరెన్సీలు బోలెడని వచ్చాయి. చాలా ఫేక్ కరెన్సీలు మల్టీ లెవెల్ మార్కెటింగ్లో మేము మా యూనివర్సిటీలో కూడా మా విద్యార్థులతో పరిశోధన ఒక సర్వే చేస్తే కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చేసినప్పుడు చాలా వింతైనటువంటి చిన్న ఆటో డ్రైవర్ల నుంచి సామాన్య జీవనం చేసుకునే వాళ్ళు కూడా, అంటే ఈ యొక్క క్రిప్టో కరెన్సీల ధరలు పెరుగుతాయి, రాబోయే రోజుల్లో ఆదాయం ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళకు ఉన్నటువంటి తక్కువ ఆదాయాన్ని కూడా దాంట్లో పెట్టి ఇవాళ అమ్ముకోలేక వాళ్ళు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ కరెన్సీ అనేటువంటిది, డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటికి విలువ అనేది ఎప్పుడు పెరగదు. విలువ దానికి ఏదైనా ఒక అసెట్ ఉండాలి దాని కింద, అప్పుడు మాత్రమే పెరుగుతుంది. కానీ రూపాయి ఎప్పటికున్న రూపాయి లెక్కనే ఉంటుంది. రూపాయి 10,000 కాదు, రూపాయి ఆదాయాన్ని మిత్తి ఏమన్నా దానికి ఇంట్రెస్ట్ ఇస్తేనో ఇన్వెస్ట్మెంట్ రూపంలో వెళ్తే దానికి విలువ పెరుగుతుంది. కానీ ఇవాళ క్రిప్టో కరెన్సీలు కేవలం ఒక స్పెక్యులేషన్, అంటే అంచనాలు పెరుగుతుంది అన్నటువంటి ఒక భ్రమలో పెరిగిపోయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నా ఉద్దేశంలో దీనికి టీడీఎస్ కాదు, వీటిని వీలైనంత వరకు బ్యాన్ చేయాలి. కాకుంటే బ్యాన్ చేయడానికి ఈ యొక్క క్రిప్టో కరెన్సీలను పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి జనాలకు విచిత్రమైన పరిస్థితి. ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ క్రిప్టో కరెన్సీలు కొనడానికి మన ఫియట్ కరెన్సీ వాడుతున్నారు. మన రూపాయి ఇస్తే
వాళ్ళ క్రిప్టో కరెన్సీ ఇస్తారు. మరి ఆ క్రిప్టో కరెన్సీలు అంత గొప్పవైనప్పుడు మన కరెన్సీ తీసుకొని వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది కూడా ప్రజలు ఆలోచించాలి. వీటికి ఏ రకమైనటువంటి అంతర్జాతీయంగా కానీ దేశీయంగా కానీ ఈ క్రిప్టో కరెన్సీలకు ఎటువంటి గుర్తింపు లేదు. దానికోసమే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యలో క్రిప్టో కరెన్సీ బిల్లు ఒకటి తీసుకొస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వమే, అంటే ఇప్పుడు ఒక సింపుల్ భాషలో చెప్పాలంటే పెద్ద నోట్ల రద్దు ఎట్లయితుందో రాబోయే రోజుల్లో అసలు కరెన్సీనే లేకుండా అయిపోవచ్చు. పూర్తిగా ఆన్లైన్లో ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో పైసలు ఉంటే నా జోబులో స్టేట్మెంట్ చూసుకొని ₹1,00,000 ఉన్నాయనుకుంటా, ఫిజికల్గా చూడం ఆ బ్యాలెన్స్ ఎంత ఉంది అని ఇంటర్నెట్లో చూసుకుంటే ₹1,00,000 ఎట్లయితే ఉంటాయో ఆ విధంగానే రాబోయే రోజుల్లో కూడా భారత ప్రభుత్వం కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచిస్తున్నాయి. ఈ కరెన్సీలు జోబులో పెట్టుకొని పెద్ద పెద్ద సుట్ కేసుల్లో తీసుకుపోయేటువంటి విధానానికి స్వస్తి పలికి పూర్తిగా డిజిటల్ మాధ్యమాల్లోనే కరెన్సీని కూడా తీసుకొచ్చేటువంటి లక్ష్మీ కాయిన్స్ అని గతంలో ఆర్బీఐ కూడా ప్రపోజ్ చేసింది. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ బిల్లు కూడా వస్తుంది కాబట్టి వీటిని సాధ్యమైనంత వరకు నియంత్రించాలి. ట్యాక్స్లు కూడా సరే ఇప్పుడు ప్రస్తుతానికి వాటి మీద బ్యాన్ లేదు కాబట్టి, నిషేధం లేదు కాబట్టి, నిషేధించే పరిస్థితి లేనట్లయితే 30% కాదు 50% ట్యాక్స్ పెంచినా కూడా నష్టం లేదు. అట్లీస్ట్ ప్రజలు పేద మధ్యతరగతి ప్రజలు అటువైపు వెళ్ళకపోవడానికి, అటు ఆలోచించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. హోప్ఫుల్లీ మనం అటువంటి చర్యలను ఈ బడ్జెట్లో ఈ సందర్భంగా మీరు ఆసక్తికరమైన అంశాన్ని తెర మీద తెచ్చారు. క్రిప్టో కరెన్సీ బిల్ అన్నారు, అది ఎలా ఉండబోతుంది, ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? క్రిప్టో కరెన్సీ బిల్లు ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో దానికి చర్చకు కూడా భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ బడ్జెట్లో కూడా దానికి సంబంధించిన ఒక ప్రకటన రావచ్చు, లేకపోయినా త్వరితగతిన కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే చాలాసార్లు ఇప్పటికీ కమిటీలు వేసి డిస్కషన్లు పెట్టి చేయాలా వద్దా క్రిప్టో కరెన్సీలను యాక్సెప్ట్ చేస్తే, కొన్ని దేశాలు ఇతర దేశాల్లో ఈ క్రిప్టో కరెన్సీలను యాక్సెప్ట్ చేస్తున్నాయి. కొన్ని ప్రపంచ దేశాలు దీన్ని మిగతా వాళ్ళ కరెన్సీతో పాటు ఈ క్రిప్టో కరెన్సీని ఒక కరెన్సీగా గుర్తించి చేస్తున్నటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి వస్తుంది. అయ్యా మీరు చెయ్యండి, మీరు కూడా గుర్తించాలి, మనకు వ్యాపారాలు కానీ వివిధ దేశాల్లో మనకు ఈ యొక్క ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ అనేటువంటిది ఉండదు, సో కామన్ కరెన్సీ అనేది ఒకటి వస్తుంది, మీరు దాని నుంచి తప్పించుకోలేరు కాబట్టి చేయమని పారిశ్రామిక వర్గాల నుంచి ఒత్తిడి వస్తున్నటువంటి నేపథ్యంలో త్వరలో మేబీ ఒక 2-3 నెలల్లో మనము భారత ప్రభుత్వం ఈ యొక్క బిల్లుకు పూర్తి స్థాయిలో రూపకల్పన తీసుకొచ్చిన కసరత్తు అయితే ప్రారంభమైంది. మొత్తం మీద మీరు ఒక ఆర్థికవేత్తగా ఇప్పుడు దేశం ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొంటుంది? ఏవైతే $5 మిలియన్ అంటారా, $5 ట్రిలియన్, 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ దిశగా ఆశాజనకంగా ఉందా కేంద్ర ప్రభుత్వ ప్రయాణం, దేశ ప్రయాణం? దేశంలో ఖచ్చితంగా ఉందండి. అంటే కాకపోతే 70 సంవత్సరాల భారతదేశ ఆర్థిక అభివృద్ధి చరిత్రలో కేవలం సంక్షేమం అంటే వినియోగానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత జరిగింది, కానీ సమూలంగా మార్పులు కేవలం ఒక 91లో మొదటి సంస్కరణలు దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఇప్పుడు రెండో సంస్కరణలు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. కాకుంటే దీంట్లో ముఖ్యంగా నిరుద్యోగం అనేటువంటిది ప్రధాన సమస్య. దేశవ్యాప్తంగా CMI లాంటి రిపోర్ట్స్ కావచ్చు, అనేక రకాలైనటువంటి రిపోర్ట్స్ ఇవాళ స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. నిరుద్యోగం పెచ్చుమీరుతుంది. నిరుద్యోగాన్ని కనుక కంట్రోల్ చేయలేకపోతే దేశంలో అంతర్గతంగా శాంతి భద్రతలకు కూడా పెను ప్రమాదం వచ్చేటువంటి అంశం స్పష్టంగా. ఓకే, ఈ విషయాన్ని మన సామాజిక శాస్త్రవేత్త హరినాథ్ను మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. దీనిపైన చెప్పండి, నిరుద్యోగానికి పైన ఒక విరుగుడు అస్త్రంగా ఈ బడ్జెట్ ఏమైనా ముందడుగు వేసే అవకాశం ఉందా? దీంట్లో ప్రాధాన్యత లభించనుందా? ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతున్నటువంటి సందర్భం మనం గమనించాలి. ఎందుకంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ కావచ్చు, లేకపోతే ప్యూ రీసెర్చ్ సెంటర్ కావచ్చు, లేకపోతే అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఎంప్లాయ్మెంట్ ఫోకస్డ్ ఆన్ ది ఎంప్లాయ్మెంట్, ఈ 4 పరిశోధన సంస్థలు ఏవైతున్నాయో ప్రధానంగా ఈ నిరుద్యోగం పైన ఫోకస్ చేస్తాయి. సో ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో అంటే గత 2 సంవత్సరాలుగా 2 సంవత్సరాలుగా మనం అనుభవిస్తున్నటువంటి ఈ కోవిడ్ నేపథ్యంలో అనేక రంగాలు మూతపడ్డాయి, కొన్ని అంతంత మాత్రానికి పనిచేస్తున్నాయి. అందులో పనిచేసేటువంటి వాళ్ళంతా ఉపాధి కోల్పోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఆ నిరుద్యోగం పెరిగిపోతున్నటువంటి సందర్భాన్ని కోల్పోయిన వాళ్ళు, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు మళ్ళీ వ్యవసాయ రంగం వైపు ఎక్కువ మొగ్గు చూసినట్లు మనకు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక్క అంశం మనం గమనించాలి. ఇక్కడ కోవిడ్ సందర్భంలో సుమారుగా ఒక 10 కోట్ల మంది ఒక ప్రాంతం నుండి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే ఉపాధి కోసం 10 కోట్ల మంది వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నారు. ఆ 10 కోట్ల మంది అంతా కూడా మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో ఆ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ప్రస్తుతానికి ఇక్కడ మన గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది. అది 100 రోజుల పని మనం కల్పిస్తున్నాం. సో ఆ 100 రోజులు కాకుండా ప్రజలు
ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఉండాలంటే ఇప్పుడున్నటువంటి ఆ Thank you. 100 Thank you, రోజులు హరినాథ్ గారు. ఏవైతున్నాయో అర్థమైంది, వాటిని పెంచాల్సినటువంటి అర్థమైంది. అంటే అవసరం మొత్తం ఉంటుంది. మీద ఉపాధి రంగానికి పెద్దపీట వేయాలని మీరు కోరుతున్నారు. తప్పకుండా, ఎందుకంటే ఆ. పేదరిక నిర్మూలన జరగాలంటే ఈ అంశాల మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సంపన్నులకు పేదలకు ఆర్థిక వ్యత్యాసం ఖచ్చితంగా. తొలగాలన్నా కూడా ఇది పెద్ద చాలా చారిత్రక అవసరంగానే మనం భావించవచ్చు. Right. మొత్తం మీద ఈరోజు చర్చలో పాల్గొన్న సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి, అదేవిధంగా నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ బాబు గారు, అదేవిధంగా సామాజిక శాస్త్రవేత్త హరినాథ్ గారు చాలా విలువైన సూచనలు సలహాలు ఇచ్చారు. మొత్తం మీద ఒక కేంద్ర బడ్జెట్ ఎలా వచ్చే అవకాశం ఉంది, ఏ అంశాలకు ప్రాధాన్యత దొరికే అవకాశం ఉంది, అటు 5 రాష్ట్రాల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని, మరోవైపు కరోనా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి చాకచక్యమైన ఒక బడ్జెట్ రూపొందనుందనే ఒక స్పష్టమైన ఒక స్థూలమైన అభిప్రాయాన్ని అయితే వారు వ్యక్తం చేశారు, స్పష్టం చేశారు. చాలా ధన్యవాదాలు అందరికీ మీ చర్చలో పాల్గొని మీ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు. ఇప్పటితో ఈ చర్చ ముగుస్తుంది. మరో కొత్త అంశంతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.